ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే నమః. వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శివశక్త్యైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగిలిచర్ల వేణుగోపాల దత్తాత్రేయ నమః. ఓం దివ్యజ్ఞానగురూజీనే నమః. ఓం దివ్యజ్ఞానయోగినే నమః. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే జ్ఞానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. జీవిత సత్యం ఆనంద జీవనం ధ్యాన ప్రస్థంలో 11వ భాగం 303 నుండి 330 వరకు సూక్తులు. ప్రారంభం. లోకంలోని అందరూ మనలను వారి అవసరాలకు ఉపయోగించుకొని వదిలివేస్తారు. ఎవరైనా మన అవసరాలకు ఉపయోగపడే సమయంలో ఎవ్వరూ రారు, వచ్చినా ఉండరు, మనల్ని వదిలివేసిపోతారు. బలహీనులే సమాజంలో బలియగుటకు సహజం. చివరకు ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కుటుంబం కూడా అదే పనిచేస్తుంది. లోకం మనల్ని వదిలివేయకముందే మనమే లోకాన్ని ప్రయత్నపూర్వకంగా వదులుకోవడం మంచిది. ఎలాగ వదిలివేయడం తప్పదు, అంటి పెట్టుకుంటే అవస్థలే ఎక్కువ. తల్లి తన పిల్లలకు మెల్లమెల్లగా ఆహార పదార్థాలను తినిపిస్తూ పరిచయం చేస్తుంది. ముందుగా రుచి చూపిస్తుంది, తర్వాత వారి అభిరుచిని అనుసరించి ఇష్టమైంది కోరి తింటూ ఆనందిస్తారు. అలాగే మనకు దైవ మార్గాల్లో సరి అయిన అవగాహన లేక ఆందోళనకు గురి అవుతున్నాం. తల్లిలాగా సరి అయిన అవగాహన చేయించే గురువు లభిస్తే మనం వదిలిపెట్టకుండా మార్గంలో చక్కగా శ్రద్ధతో ప్రయాణం చేస్తాం. మార్గం ఎంత ముఖ్యమో మార్గదర్శి అంతకంటే ఎక్కువ అవసరం. లోకంలో సహజంగా వయస్సు పైబడిన వారిని పెద్దలుగా గౌరవిస్తూ ఉంటాం, వారికి పెద్ద పీట వేస్తాం, వారు చెప్పింది శ్రద్ధగా వింటూ ఆచరిస్తాం. కానీ వయసుతో పని లేకుండా జ్ఞానం గలవారే పెద్దలు అని శాస్త్రంలో ఉంది. ఇది మన అనుభవంలో కూడా నిజమే. విద్యావంతులు, పండితులు, పీఠాధిపతులు, యతీశ్వరులు, నాయకులు, ఉన్నతాధికారులు చిన్న వయస్సు వారైనా మనం గౌరవిస్తూనే ఉన్నాం. అదేవిధంగా జ్ఞానానుభవానికి వయస్సుతో నిమిత్తం లేదు. జ్ఞానులు చిన్నవారైనా గౌరవించవలసిందే. ప్రస్తుత కాలంలో ధనానికి ధ్యానానికి చాలా తేడా ఉంది. రెండూ ఒకదానికి ఒకటి వ్యతిరేక దిశలో పనిచేస్తాయి. ధనంతో బీపీ వంటి రోగాలు వస్తాయి, ధ్యానంతో ఏ రోగాలు రావు. ధనాన్ని దాచుకోవడం కష్టం, ధ్యానాన్ని ఎంతైనా దాచుకోగలం. ధనం వల్ల సుఖదుఖాలు అనుభవించాలి, ధ్యానంతో సుఖదుఖాలకు అతీతులమవుతాం. ధ్యానంతో ధనం లభిస్తుంది, కానీ ధనంతో ధ్యానాన్ని పొందలేం. ధనాన్ని ధ్యానానికి ముడిపెట్టడం కూడా సమంజసం కాదు, శాస్త్ర విరుద్ధం. చివరకు విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అన్ని విషయాలు తెలుసుకోవాలన్నా తపన అందరికీ ఉంటుంది. మనకు తెలిసింది అందరికీ తెలియంది కాదు, అందరికీ తెలిసింది మనకు తెలిసిందే లేదు, అందరికీ తెలియంది మనకు తెలిసిందే లేదు. మనకు తెలిసింది అనుభవంలోకి రాకముందే అందరికీ తెలియజేయాలన్న తాపత్రయం ఎక్కువ. తెలియని వారి గురించి తెలుసుకోవాలన్న ప్రయత్నం కూడా తెలిసింది 10 మందికి అందించాలనే ఆరాటం కంటే తెలిసినవి మన అనుభవంలోకి తెచ్చుకుంటే తెలియని తనం ఉండదు. తెలుసుకోవడం అవసరమే కానీ జీవితం అంతా తెలుసుకుంటూ ఉంటే అనుభవించేది ఎప్పుడు? సౌహృదయం కలిగిన మంచి మనస్తత్వంగా మనుషులను స్వార్థపరులు వారి బలహీనతగా భావించి ఇబ్బందులకు గురి చేస్తారు. వారి ఆపదలలో అవసరాలకు తిరిగి వీరినే ఉపయోగించుకొని కనీసం కృతజ్ఞతలు కూడా కలిగి ఉండరు.
ఇన్ని జరిగినా సహృదయులు క్షమించి వదిలివేస్తారు. వారి వల్ల ఎన్ని కష్ట నష్టాలు జరిగినా సహనంతో భరిస్తారు. మన ప్రారంధం దురదృష్టమని వదిలేసి వారి పని వారు చేసుకుంటూ ఉంటారు. ఇది మాత్రం క్షమించరాని నేరం. ప్రస్తుతం అలాంటి వారు పైశాచిక ఆనందాన్ని మాత్రమే అనుభవిస్తారు. చెరువులో చేప పిల్ల ఎవరికి చిక్కకుండా ఎలా తప్పించుకొని తిరుగుతుందో అలాగే మనం సమాజంలో మన లక్ష్య సాధన కోసం జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా ఉండలేం. వ్యతిరేకిస్తే ప్రమాదం. విచ్చలవిడిగా ఉంటే ఊరుకోరు. సమాజానికి అనుకూలంగా మసులుకోక తప్పదు. అడుగడుగునా సమాజం అవసరమే. మనమంతా పరాధీనులం. ఇతరులపై ఆధారపడి జీవించాల్సిందే. ఎవరికి ఇబ్బంది కలగకుండా మెలగడం ఒక్కటే శరణ్యం. మన కోసం సమాజం, సమాజంలో మనం ఒకరుగా జీవించాలి. మనలో లోకాన్ని సృష్టించిన దైవాన్ని గట్టిగా నమ్మాలి. లోకులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రాపంచిక విషయాలను అడిగితేనే చెప్పాలి. కానీ ధర్మ సంబంధమైన ఆధ్యాత్మికపరమైన సందేహ నివారణలను అడగకొన్నా చెప్పడమే ధర్మం. అడగపోయినా చెప్పడమే మన ధర్మం. మన కోసం కాకపోయినా సమాజ శ్రేయస్సుకై చెప్పడం అవసరం. నాది నీది అని కాకుండా మనది అనే భావన రావాలి. నాది నీది అనేవన్నీ అశాశ్వతాలే. మనది అనేదే ఒక్కటి మాత్రం శాశ్వతం. శాశ్వతమైన ఆనందానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నం చేయడమే కర్తవ్యం. అద్దంలో మన ప్రతిబింబం చూచి మనమే మురిసిపోయినట్లు లోకంలో ఏవో గొప్ప పనులు చేసి మెప్పు పొందడం కాదు కదా జీవితం. ఏ పని చేసినా దైవాన్ని మెప్పిస్తూ ఒప్పించగలిగితే చాలు. అదే గొప్ప పని. మన జన్మ చరితార్థమవుతుంది. ఎన్ని జన్మలు ఎత్తినా లోకులందరినీ ఒప్పించి మెప్పించుట కష్టసాధ్యం. అలాగని ఏమీ చేయకుండా కూర్చుండడం సమంజసం కాదు. ఎప్పుడూ మన కోసమే కాకుండా ఎదుటి వారి కోసం, సమాజం కోసం కూడా ఆలోచించాలి. ఆవు తన కోసం గడ్డి మేస్తుంది, మన కోసం పాలు ఇస్తుంది. నదులు మన కోసమే ఎప్పుడూ పారుతూనే ఉంటాయి. చెట్లు కొంతకాలం పోషిస్తే మన జీవితాంతం పువ్వులు, కాయలు, పండ్లు, చివరకు కర్రలను, వేర్లను కూడా ఇస్తున్నాయి. అలాగే జ్ఞానులు చెబుతూనే ఉంటారు, ఎవరు వింటున్నా వినకున్నా అవసరం, ఎవరు వింటున్నా ఎవరు వినకున్నా అనవసరం. మన కోసం చెప్పడమే జ్ఞానుల ధర్మం. వినడం వినకపోవడం మన కర్మ. వింటే బాగుపడతాం. మన ద్వారా 10 మంది ఆనందిస్తారు. ఆడిన మాట తప్పడం చాలా తేలిక, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ఎంతో కష్టం. కపట బుద్ధి గలవారే సులభంగా మాట మార్చే ప్రయత్నం చేస్తారు. లక్ష్యమే దైవమైనంద కఠిన శిక్ష అనుభవించక తప్పదు. మాట తప్పకుండా జీవించే సత్పురుషులు అరుదుగా ఉంటారు. వారి మనస్సును మనం ఏ విధంగానూ నొప్పించరాదు. వారి గూర్చి పరీక్షలు, పర్యవేక్షణలు పనికిరావు. మనకే ప్రమాదం. సహజంగా మొక్కలను కత్తిరించిన కొద్ది బాగా పెరుగుతూ ఉంటాయి. అలాగే దానం చేసిన కొలది ధనం వృద్ధి అవుతుంది, కానీ తరిగిపోయే అవకాశం ఉండదు. ధనం పెరిగితే దుఃఖంతో పాటే శత్రువులు కూడా పెరుగుతారు. దానం చేసిన కొద్ది పుణ్యంతో పాటు యుగాలు లభించడమే గాక పాపాలు నశిస్తాయి. ధన దోషం తొలగుతుంది. ఘన కీర్తి లభిస్తుంది. ధర్మ కార్యాలకు దానం చేయడం వల్ల తరతరాల వారికి ఆనందం లభిస్తుంది. అమూల్యమైన జీవితకాలం అంతా వృధా చేయడానికి ఎన్నో మార్గాలున్నాయి, అనేక సాధనాలున్నాయి. కానీ సత్కాలక్షేపం కోసం కొన్ని మార్గాలు, స్వల్పం సాధనలే ఉన్నాయి. కానీ ఇవే జన్మ చరితార్థానికి సోపానం. బద్ధకం, నిర్లక్ష్యం అనే 2 అవలక్షణాలే మనల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వీటిని మనం ప్రయత్నపూర్వకంగా తొలగించుకుంటేనే బాగుపడతాం. మన ద్వారా సమాజం బాగుపడుతుంది. ఏ పని చేయకుండా కూడా ఉండటానికి కాదు మనం పుట్టింది. అనారోగ్యంలో దగ్గు కూడా ఒక రకమైన ఇబ్బంది. మన ప్రక్కన ఉన్నవారు దగ్గుతూ ఆయాసపడుతుంటే వారికంటే ప్రక్కన ఉన్న మనకే ఎక్కువ బాధపడుతుంటాం. అదేవిధంగా మన దుఃఖాలు, కష్టాలు అనుభవిస్తుంటే మన మహాత్ములు మన కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మన కష్ట నష్టాలు, బాగోగులు బాగుగా చూసుకునేవారే మహాత్ములు. మిగతా వారందరూ ఎవరి స్వార్థం వారు చూసుకుంటారు. మహాత్ములను కాపాడుకోవలసిన బాధ్యత మాత్రం
మనందరిపై ఉంది. సమాజం కోసమని సమయాన్ని వృధా చేయకుండా ముందు మనలో మార్పు రావడానికి తీవ్ర ప్రయత్నం చేయాలి. మనం మారితే సమాజం సంతోషిస్తుంది. మనల్ని మనం బాగుపరుచుకున్న తర్వాత సమాజం గురించి ప్రయత్నం చేస్తే మంచిది. మనల్ని మనం ఉద్ధరించుకుంటే సమాజాన్ని ఉద్ధరించినట్లే అవుతుందని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో బోధిస్తాడు. మన ధర్మ మార్గాన్ని అనుసరిస్తే మన కుటుంబం తర్వాత సమాజం మన వెంటే వస్తుంది. మనకు కర్మనే తల్లి లాంటిది, జ్ఞానం తండ్రితో సమానం. దీని ద్వారా కలిగిన భక్తియే ఆత్మస్వరూపం. దీని కలయికకు సహకరించే ప్రాణమే యోగం. ఇవన్నీ సాధించుటకు కావలసిన ధ్యానం దేహం లాంటిది. ఆత్మానంద సాధనకు అన్నీ అవసరమే. కనిపించే ప్రపంచంలోనే కనబడిన దైవం ఉంది. పాలలో వెన్న మాదిరిగా ప్రయత్నం చేస్తే కనిపిస్తుంది. ప్రయత్నమే మన ప్రస్తుత కర్తవ్యం. ఊరికే ఉపన్యాసాలు ఉన్న చోటనే ఎన్నైనా చేయవచ్చు, కానీ ఊరుకోకుండా ఉన్నంతలో అభ్యాసం చేయాలి. ధర్మశాస్త్రాలను అధ్యయనం చేసి ఆచరించకుండా కేవలం ప్రవచనం చేసేవారి కంటే తెలిసిన ధర్మాన్ని నిత్య జీవితంలో చక్కగా ఆచరిస్తూ ఆనందిస్తున్న సాధారణ మానవులు శ్రేష్ఠులు. వీరికంటే సృష్టి నియమం తప్పకుండా జీవిస్తూ లోకహితాన్ని కోరే పశుపక్షాదులు శ్రేష్టం. వీటికన్నా సమాజం కోసం సర్వం సమర్పిస్తున్న చెట్లు, చేమలు, పుట్టలు, గుట్టలు, రాళ్ళు, నదులు, పర్వతాలు శ్రేష్టం. అందుకే అందరం వీటిని పూజిస్తున్నాం. జ్ఞానోదయం కలుగడానికి ఒక రాయి చాలు, పర్వతం అవసరం లేదు. అక్షరం ముక్క రాని వారు కూడా అందరికీ ఆదర్శంగా నిలిచిన మహాత్ములు ఉన్నారు. నిద్ర యొక్క స్థానం కండ్లు, ఆహారం యొక్క స్థానం కడుపు. కంటి నిండా నిద్రపోవాలి, కడుపు నిండా భోజనం చేయాలని మన పెద్దలు అంటుంటారు. కానీ కంటికి ఇంపైన భోజనం, కడుపు వరకు నిద్రనే ప్రమాదం. మన రోగాలన్నిటికీ మూల కారణం ఇదే. కేవలం రుచిగా భోజనం చేస్తూ జీవితం గడిపితే కాలం లేదు, లాభం లేదు. పూట పూటకు రుచులే కావాలి. గొంతు దిగే వరకే పని వస్తుంది. పనికి వస్తుంది. తర్వాత సంగతి సమస్యాత్మకమే. గాఢ నిద్ర మంచిదే కానీ రాత్రింబవళ్ళు నిద్రలోనే గడిపితే జీవితం అంతా శూన్యమే. డబ్బులు అవసరమే, కానీ ఎంతవరకు అవసరమో అంతవరకే నియమం ప్రకారం సంపాదించాలి. ఇష్టం వచ్చినట్లు అవసరానికి మించి సంపాదిస్తానంటే ప్రభుత్వం ఊరుకోదు. పరిమితికి మించి సంపాదిస్తే లెక్కలు చెప్పాలి, ఆదాయ పన్ను చెల్లించాలి. ఒకవేళ ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయడానికి వీలు కూడా లేదు. ప్రతి పైసాకు ఖర్చు చూపించాలి, లేదా జిఎస్టీ పన్ను కట్టాలి. ధర్మశాస్త్ర ప్రకారం దానం విలువ గుర్తించి ప్రభుత్వం కూడా కేవలం సముచిత దానానికి మాత్రం ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చింది. దానం వల్ల పుణ్యం, పురుషార్థం రెండూ వస్తాయి. సహజంగా ఒక చెట్టు తన ఆకులు, పువ్వులు, కాయలు, పండ్లు, కట్టెలు, చివరకు వేర్లుగాక తన సర్వస్వం మనకు ధారాదత్తం చేస్తుంది. తాను ఏమీ కోరకుండా, తన కోసం ఏమీ మిగుల్చుకోకుండా తన గింజలు కూడా తనలాంటి చెట్టుగా మారుటకు మనకి ఏ విధంగా ఇస్తుందో, మన మహాత్ములు, జ్ఞానులు అందరూ విశాల దృష్టితో తిరిగి తమ వంటి వారిని లోకానికి అందించాలని అహర్నిశలు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఒక చెట్టులో నుండి ఎన్నో గింజలు వచ్చినట్లు ఒకరి ద్వారా ఎందరో మహాత్ములు సిద్ధమవుతారు. మనకు ఎంత ఐశ్వర్యం ఉన్నను, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నను, బాధ్యతలు అన్ని పూర్తి అయిన తర్వాత ప్రాపంచిక సదుపాయాలతో సుఖంగా జీవిస్తున్నను, స్వేచ్ఛ, స్వాతంత్రం, మనశ్శాంతి లేని చోట ఒక్క క్షణం కూడా ఉండలేము. ఇవన్నీ ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖాల వల్ల రావు. మనశ్శాంతికి ఇవి అవసరమే లేదు. ఒకవేళ స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు లభించినా మనశ్శాంతి మాత్రం కేవలం ధారణ, ధ్యానం వల్లనే ప్రస్తుత కాలంలో సులభంగా లభిస్తుంది. ఇది అనుభవంలోనే తెలుస్తుంది. అప్పుడు ఎక్కడ ఉన్నా ఇబ్బంది ఉండదు. వినోదం లేదా విజ్ఞానం కోసం లేదా సరదాగానో సినిమా చూస్తూ ఉంటాం. సినిమాలో అనేక సంఘటనలు ఉంటాయి. ప్రేమ, కోపం, భయం, యుద్ధం లాంటివి నవరసాలు కనిపిస్తాయి.
చావు, పుట్టుకలు, వివాహాది శుభకార్యాలు, సుఖదుఖాలు మొదలైనవన్నీ 3 గంటల్లో లోపే చూసి పూర్తిగానే చూచిందంతా అక్కడే వదిలేస్తాం. ఈ ప్రపంచమంతా ఒక పెద్ద సినిమా లాంటిది. ఇందులో మన జీవితాన్ని సినిమా మాదిరిగా చూడగలగాలి. సినిమాలోలాగా నటించిన వారిలో చూచిన ప్రేక్షకులలో ఏ మార్పు ఉండదు. మనం కూడా అలా సిద్ధం కావాలి. వయస్సు పైబడుతున్న కొద్దీ మనం ప్రపంచం మీద పడవద్దు. తినే ఆహారం ఔషధంలాగా మారాలి. రుచులను నెమ్మదిగా మరవాలి. మాటలు తగ్గించుకోవాలి. మనస్సును పరిగెత్తనీయకుండా జాగ్రత్త పడాలి. ప్రాపంచిక విషయాలన్నింటికీ క్రమేణా దూరం కావాలి. ఆరాటాన్ని ఆందోళనగా మార్చుకోవద్దు. పిల్లలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. పంథాలు పట్టింపులు ప్రక్కన పెట్టాలి. బాధ్యతలను భారం లేకుండా చేసుకోవాలి. నిద్రలోనే గుండెను భద్రపరచుకోవాలి. బాధలన్నింటికీ స్వస్తి పలకాలి. ఎవరినీ బాధించుటకు పూనుకోకుండా ఉంటే ఆనందంగా ఉన్నట్లే. మనం ఈ లోకంలో తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అంతా తెలుసుకోవడానికి మన జీవితం అంతా సరిపోదు. అన్నీ తెలుసుకోలేం. అవసరమైనవి పూర్తిగా తెలిసిన వారు చెప్పరు. తెలియని వారితో అవసరమే లేదు. ఇక మిగిలింది తెలిసి తెలియని వారే. వీరితోనే అవసరం. వీరి వల్లనే ప్రమాదం. తెలిసి తెలియని వారికి తెలియజేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ క్రమంలో ఎవరో ఒకరు పూర్తిగా తెలిసిన వారు పూర్తిగా తెలుసుకోవాలని అనుకున్న వారికి లభిస్తారు. అంతవరకు మన ప్రయత్నం జరుగుతూనే ఉండాలి. తెలిసిన వారు తెలిసిందేని చెప్పరు. తెలుసుకునేవారే తెలుసుకోవాలి. వేదాలు, వేదాంగాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, ఆగమాలు, పురాణాలు, ధర్మాలు, ఇతిహాసాలు, మహాత్ముల బోధలు, మతాలు, మార్గాలు, సాధనలన్నీ మన స్వాత్మానందం కొరకే సిద్ధంగా ఉన్నాయి. ప్రారంభంలో అన్ని అవసరమే. సహజంగా యవ్వనం నుండి వృద్ధాప్యం ఎలా వస్తుందో అలాగే సాధన పెరుగుతున్న కొద్దీ స్వాత్మానంద అనుభవానికి దగ్గరమవుతున్న కొలది అదంతటనే మన నుండి దూరమవుతుంటాయి. లోకుల దృష్టిలో విచిత్రంగా కనిపించినను ఇది నిత్య సత్యం. మన అనుభవంలో మన మహాత్ముల జీవితాలే సాక్ష్యం. కాలం మారింది అంటూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే మన జీవితకాలమంతా హారతి కర్పూరంలాగా కరిగిపోతుంది తప్ప మిగిలేది ఏమీ ఉండదు. మన తాతల కాలం నాడు ఏ విధంగా ఉందో ఇప్పుడు అలానే ఉంది. కాకపోతే వసతి సౌకర్యాలలో మాత్రమే మార్పులు వచ్చాయి. కానీ కష్ట సుఖాలు మాత్రం సమానమే. రేపు మన మనుమలం కాలం కూడా ఇలాగే ఉంటుంది. ఇంకా వసతి సదుపాయాలలో మార్పులు వస్తాయి. కాలం మారుట కాదు, మనం మారాలి. లోకంలో కొందరు తమ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూనే, బంధుమిత్రులను ప్రేమతో ఆదరిస్తూనే, ఎవరికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా, సమాజానికి శక్తి వంచన లేకుండా మేలు చేసే మహానుభావులు ఉన్నారు. వారికి మనం తప్పక సహకరించడం ధర్మం. అనవసరంగా లాంటి వారిపై ఈర్ష్యాద్వేషాలు పెంచుకొని పైకి సంతోషంగా నటిస్తూ కపట బుద్ధిని ప్రవర్తిస్తూ లేనిపోని నిందలు విమర్శలకు గురి చేయడం వల్ల మనకే ప్రమాదం కానీ వారికి ఉరిగేది ఏమీ లేముండదు. లోకంలో మేలు చేసే మంచివారైన మహానుభావులతోనే మనకు వీలైనన్ని అవసరాలు తీర్చుకొని తిరిగి వారిపై కనీసం కృతజ్ఞతాభావం కూడా లేకుండా రహస్య శత్రుత్వాన్ని పెంచుకోవడం కేవలం రాక్షసత్వమే. దేశ కాల పరిస్థితులను అనుసరించి ఎవరెవరి ద్వారా ఏ కార్యాలు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు జరుగుతాయో తెలియదు. మనం నిమిత్త మాత్రులం అనే భావనతో ఏమాత్రం అహంకారం లేకుండా మహానుభావులు వారి వారి పనులు వారు చేస్తూ ఉంటారు. దైవ ప్రేరణతో అంతా విధిని అనుసరించి జరుగుతుందనే దృఢ విశ్వాసంతో ఉంటారు. శుభం భూయాత్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. జీవన సత్యం. ఆనంద జీవనంలో
11వ భాగం సంపూర్ణమైనది. 330 నుండి 303 నుండి 330 వరకు సూక్తుల శోధ జరిగింది. ఓం దివ్యజ్ఞాన గురూజీనే నమః. ఓం దివ్యజ్ఞానయోగినే నమః. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే జ్ఞానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. దివ్యజ్ఞాన గురూజీ యొక్క జీవిత సత్యం ఆనంద జీవనం ధ్యాన ప్రస్థంలో 11వ భాగంలో సూక్తులు సమాప్తమైనవి. శుభం భూయాత్.